హలో అండి. వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో మన గార్డెన్‌లో పండినటువంటి ఆర్గానిక్ మెంతికూరతోటి పప్పునైతే చేయబోతున్నానండి. ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని వీడియోలోనికి వెళ్లి చూసేద్దాం రండి. ఓకే అండి. చూసారు కదా! ఇదొచ్చేసి మన గార్డెన్‌లో పండినటువంటి మెంతికూరండి. ఇది మెంతులు చల్లి 15 డేస్ అయిందనమాట. ఏ విధంగా మెంతులు చల్లాను, ఇది ఎలా గ్రో అయిందని మన ఛానల్‌లో ఫుల్ వీడియో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్లి చూసేయండి. ఇదైతే 15 డేస్‌దండి. ఈ స్టేజ్‌లో మనం కట్ చేసుకొని పప్పులో కానీ వేసుకున్నామంటే పోషకాలన్నీ మనకి బాగా వస్తాయండి. ఇప్పుడు ఈ మెంతికూరనైతే నేను మొత్తం అంతా కట్ చేయకుండా ఈ బకెట్‌లో వేశాను కదా! ఒక హాఫ్ వరకైతే ఈ విధంగా కట్ చేసి తీసుకుంటున్నానండి. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ విధంగా మనము ఇంట్లోనే పండించుకున్నటువంటి ఆకుకూరలతోటి మనము వంటలు వండుకొని తిన్నామంటే చాలా హెల్తీగా ఉంటామండి. ఓకే అండి. ఈ విధంగా మెంతికూరనైతే ఈ విధంగా కట్ చేశాననమాట. ఇప్పుడు ఈ మెంతికూరతోటి పప్పుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఓకే అండి. టెర్రస్ మీద నుంచి మెంతికూరనైతే ఈ విధంగా కోసి తీసుకొచ్చాను. ఇప్పుడు పప్పుని వండటం కోసం కుక్కర్‌లోనికి నేను చూపిస్తున్న గ్లాస్ తోటి ఒక గ్లాస్ వరకు కందిపప్పునైతే తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. ఇలా తీసుకున్నటువంటి కందిపప్పులో సరిపడా వాటర్‌ని పోసి ఒక అరగంట పాటు పప్పునైతే నానబెడుతున్నాను. పప్పుని ఈ విధంగా నానబెట్టి వండుకోవటం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ ఏమి రావండి. హెల్తీగా ఉంటుందనమాట. పప్పు తింటే కొంతమందికి ప్రాబ్లమ్ వస్తుంది కదా! అటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు ఇలా నానబెట్టి వండుకోవటం వల్ల. పప్పు నానేలోపు ఈ మెంతికూరని శుభ్రంగా మళ్ళీ ఏమైనా మట్టి ఏదైనా ఉందేమో అనేసి నీట్‌గా ఇలాగైతే మళ్ళీ క్లీన్ చేసుకుందామండి. ఒలిచేసి వేర్లు ఏవైనా వస్తే నీట్‌గా ఇలా తీసేసుకొని, ఇప్పుడు ఈ మెంతికూరని కూడా శుభ్రంగా కడిగి తీసుకుందామండి. ఇప్పుడు ఈ విధంగా మెంతికూరని కూడా కడిగి తీసుకొచ్చుకున్నాం కదా! ఇలాగా చూసినట్లయితే మనకి పప్పు కూడా చక్కగా నానిపోయిందండి. ఇప్పుడు పప్పులోనికి ఏమేమి వేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ పప్పులోనికి నేను ఒక పెద్ద సైజు టమాటాను తీసుకున్నానండి. అలాగే 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు మీ స్పైసీకి తగినట్టుగా వేసుకోండి. ఇప్పుడు వీటిని ఇలాగా శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని నానబెట్టినటువంటి పప్పులోనికి వేస్తున్నానండి. అలాగే మనం శుభ్రం చేసి ఉంచుకున్నటువంటి మెంతికూరను కూడా వేస్తున్నాను. మెంతికూర అయితే చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుందండి. అలాగా కట్ చేసి మనమైతే ఇలాగ పప్పు వండుకుంటున్నాం కదా! అలాగే ఇప్పుడు ఇందులోనికి ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు శుభ్రంగా వాటర్‌లో కడిగి వేసుకోండి. అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపుని వేసుకోండి. కారం వచ్చేసి నేను ఒక స్పూన్ వరకు వేస్తున్నానండి. మీరు స్పైసీకి తగినట్లుగా వేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా! చూసి వేసుకోండి కారాన్ని. అలాగే నానబెట్టిన వాటర్ కాకుండా ఇంకొంచెం వాటర్‌ని పోసి ఇప్పుడు ఈ కుక్కర్‌పై మూతని ఉంచి ఒక 3 విజిల్స్ అయితే వచ్చేంత వరకు ఉడికిస్తున్నానండి. ఈ విధంగా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించిన తర్వాత ఈ కుక్కర్‌లోని ప్రెషర్ అంతా నార్మల్‌గా వెళ్ళిపోనివ్వండి. ఇప్పుడు మూతని ఓపెన్ చేసి పప్పు గుత్తితోటి పప్పునైతే ఈ విధంగా మెదుపుతున్నానండి. అలాగే మనము పప్పులో ఉడికించేటప్పుడు ఉప్పుని వేయలేదు కదా! ఇలాగ రుబ్బేటప్పుడే కొంచెం రుచికి తగ్గట్టు ఉప్పుని కూడా వేసుకోండి. ఉప్పుని కూడా వేసి పప్పుని ఈ విధంగా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పు కోసం మనం తాలింపుని వేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఇలా ఒక గిన్నె పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోనికి తాలింపుకి సరిపడా నూనెని వేసుకొని, నూనె వేడయ్యాక ఫస్ట్ ఇందులో కచ్చాపచ్చాగా దంచుకున్నటువంటి వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసుకోండి. అలాగే పావు స్పూన్ శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం చిటపటమన్న తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోండి. అలాగే ఇందులో ఎండుమిరపకాయలను కూడా వేసి తాలింపు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనికి కరివేపాకుని వేసుకోవాలండి. నా దగ్గర కరివేపాకు లేదు. అందుకోసమని ఇది పుదీనాని వేస్తున్నాను. పుదీనా ఫ్లేవర్ కూడా పప్పులో బావుంటుంది. అలాగే ఇప్పుడు ఇందులోనికి ఒక చిటికెడంత ఇంగువను కూడా వేసుకోండి. పప్పులో ఇంగువ ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. తాలింపులో ఎలా వేసామంటే, ఇప్పుడు తాలింపు ఈ విధంగా బ్రౌన్‌గా వేగాక ఇందులోనికి మనం మెదిపి పెట్టుకున్నటువంటి పప్పుని వేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. అలాగే ఉప్పుని కూడా చెక్ చేసుకోండి. చివరిలో కొంచెం ఇలాగ కట్ చేసినటువంటి కొత్తిమీర ఆకులను వేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకున్నామంటే మనకి టేస్టీ అయినటువంటి మెంతికూర పప్పు రెడీ. ఓకే అండి. చూసారు కదా! మన గార్డెన్‌లో పండినటువంటి ఆర్గానిక్ మెంతికూరతోటి మెంతికూర పప్పుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. పప్పు అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా వీలైతే ఇలాగా గార్డెన్ ఇంట్లోనే పెంచుకోండి. చిన్న కుండీలో మెంతులు వేసినా కానీ చక్కగా మెంతులనేవి వస్తాయన్నమాట. ఓకే అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజూస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.